హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐసీటీ తెలుగు. సో ఈ వీడియోలో మనం టుడే ట్రేడ్ రీక్యాప్ చూద్దాం. సో ఇది ఒక డిస్క్లైమర్ చదవండి. నెక్స్ట్ ఈరోజు మనం చేసిన ట్రేడ్స్ అన్నీ చూద్దాం. సో చూస్తే ఇది మన డిస్కార్డ్ ఛానల్లో ఈరోజు ఇక్కడైతే మనకి డే స్టార్ట్ అయింది. సో ఫస్ట్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ ఏం జరిగింది? ప్రీ మార్కెట్ అనాలిసిస్లో ఎన్క్యూ చూస్తే మనకి ఎస్టర్డే మనకి మూవ్ వచ్చింది కదా 7 o'clockకి, తర్వాత చాపీ అయిపోయింది. సో మన ప్లాన్ ఏంటి? ఈ ఎఫ్ఈజీలో మనకి మన ఎంట్రీ మోడల్ వస్తే లోయర్ టైం ఫ్రేమ్లో సెల్ చేయాలి. సో ఇది హైయర్ టైం ఫ్రేమ్లో బీపీఆర్ అవుతుంది. ఇది 15 minutes టైం ఫ్రేమ్. సో అది ప్లాన్ చేసాం. నెక్స్ట్ గోల్డ్ స్పాట్ చూస్తే మనకు ఒక ట్రెండ్ లైన్ లిక్విడిటీ జనరేట్ చేస్తుంది. ఇక్కడ లిక్విడిటీ వాయిడ్ ఉంది. సో ఈ మూవ్మెంట్ ఉంది కదా, ఈ సడన్ ఇంపల్సివ్ మూవ్ వచ్చిన దగ్గరికి రీఫిల్ అయ్యి మనకి డౌన్ సైడ్ మూవ్మెంట్ వస్తుంది అనేది ప్రీ మార్కెట్ అనాలిసిస్. మీరు ఇక్కడ టైం చూస్తే 11:30కి పెట్టాం. సో ఇక్కడ గోల్డ్ అయితే సెల్లింగ్ ఉందని చూస్తున్నారు. నెక్స్ట్ ఏం చూస్తాం? సిఏఎస్టీ సెల్ ఆన్ ఎన్క్యూ బిలో 1 minute. సో వెయిట్ ఫర్ గోల్డ్. సో మనకేంటి ఆల్రెడీ కన్ఫర్మేషన్ వచ్చింది ఎందులో? ఎన్క్యూలో. సో ఎన్క్యూలో నేను ఏం చెప్పాను, ఈ క్యాండిల్లో కింద, ఈ అప్ క్లోజ్ క్యాండిల్ కింద మనం సెల్ చేస్తాం. ఇక్కడ ఎస్ఎల్ పెట్టుకుంటాం. సిఏఎస్టీ జరిగితే కింద క్యాండిల్ క్లోజ్ అయితే సెల్ చేయమని చెప్పాను. నెక్స్ట్ గోల్డ్ ఏం చెప్పాను? వెయిట్ చేయమన్నా. ట్రెండ్ లైన్ లిక్విడిటీ జనరేట్ అవుతుంది. లిక్విడిటీ తీసుకోవాలి. ఇక్కడ లిక్విడిటీ తీసుకోవాలి. ట్యాప్ అవ్వాలి. ఇంకా 5 minutes ఆర్డర్ బ్లాక్, అది ట్యాప్ అవ్వలేదు. సో ఏం జరిగింది? రిఫైన్ 1 minute ఆర్డర్ బ్లాక్. సో ఇక్కడ ట్యాప్ అయింది. సిఏఎస్టీ ఎంట్రీ పెట్టాం మనం ఎన్క్యూలో. సిఎస్టీ ఎంట్రీ పెట్టాం. ఎన్నింటికి? ఎగ్జాక్ట్గా 12:28 మనకి లండన్ అనేది ఓపెన్ అవుతుంది. సిల్వర్ బుల్లెట్ టైం. సో ఇక్కడ తీసుకున్నారు 1:4 టీపీ హిట్ 1:4 అయిపోయింది ట్రేడ్. సో టైం చూసుకుంటే 1 pmకి 12:30 అంటే హాఫ్ అన్ అవర్లో మనకి 40 minutesలో ట్రేడ్ అయిపోయింది. సో అలాగే వెరిఫై చేస్తున్నాం. నెక్స్ట్ ఇది సేమ్ ఎన్క్యూ చార్ట్. నెక్స్ట్ ఇక్కడ ఏం జరుగుతుంది? సెల్ గోల్డ్ ఏం జరిగింది? మనం ఏదైతే అనుకున్నామో ఇంతకుముందు చూపించిన ట్రెండ్ లైన్ లిక్విడిటీ ఇక్కడ తీసుకుంది, పైకి వెళ్ళింది, పీడిఆర్ఏలో ట్యాప్ అయింది. మనకి ఇక్కడ సిఏఎస్టీ జరిగితే ఈ అప్ క్లోజ్ క్యాండిల్స్ బ్రేక్ అయిన తర్వాత మనం సెల్ చేస్తాం. సో అది 1:5 ట్రేడ్ అనమాట. సో 1:5 ట్రేడ్ మనకి అక్కడ ఎంట్రీ పెట్టాను. ఈ క్యాండిల్ ఈ స్వింగ్ పైన మనం ఎస్ఎల్ పెట్టాం. సో చూస్తే నెక్స్ట్ హోల్డ్ చేస్తున్నాం. ట్రేడ్ ఎంటర్ అయ్యాం. ఎన్నింటికి? 1:42. మీరు వెళ్ళేది బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు. జీసీలో చూస్తే మీకు అర్థమవుతుంది. సో అయిపోయింది. 1:5.4 టార్గెట్ హిట్ అయింది. సో నేను ఒక సిచ్యువేషన్లో ఏం చెప్పాను? బ్రేక్ ఈవెన్ చేసుకున్నాను. బీఈ అట్ 1 hour అంటే బ్రేక్ ఈవెన్. ఒకవేళ రివర్స్ అయితే మనకి 1 hour దగ్గర ఎగ్జిట్ అవుతాం, లేకపోతే 1:5 బుక్ చేస్తాం. సో మనకి కాన్ఫిడెన్స్ అన్నీ మంచిగా ఉన్నప్పుడు వెయిట్ చేశాను. టీపీ డన్. సో ఈవినింగ్ నేను చేసిన ఫైనల్ ట్రేడ్ వచ్చేసి గోల్డ్లో న్యూయార్క్ ఓపెన్ అయింది. ఈ లిక్విడిటీ తీసుకుని మనకి 7 o'clockకి ఇంపల్సివ్ మూవ్ వచ్చిన తర్వాత ఈ లెగ్లో 50% దగ్గర మనకి ఎఫ్ఈజీ ఉంది. సో ఎఫ్ఈజీ అనేది ట్యాప్ అయింది. నేను ఎంటర్ అయ్యాను. సో రీటెస్ట్ అయిన ప్రతిసారి నేను ఎంటర్ అయ్యాను. సో ఎంటర్ అయ్యి ఎగ్జిట్ ఎట్ సపోర్ట్ లైన్ దగ్గర ఎగ్జిట్ అయ్యాను. సో ఇది మీకు లైవ్ చార్ట్లో చూపిస్తాను ఏం జరిగిందో. సో 1 minuteలో మనకి చూస్తే ఇక్కడ ఏం జరిగిందంటే, సో 5 minutesలో చూపిస్తే ఇంకా క్లియర్గా ఉంటుంది. 5 minutesలో సో ఇది 5 minutes చార్ట్. 5 minutes చార్ట్లో ఏమవుతుంది? సో ఇక్కడ ఒక లెగ్ ఉంది కదా, ఆఫ్టర్నూన్ మనకి ఏదైతే లిక్విడిటీ వాయిడ్, సో ఇలా సడన్ ఇంపల్సివ్ మూవ్ని లిక్విడిటీ వాయిడ్ అంటాం. సో ఇక్కడ అనేవి ఆర్డర్స్ ఉంటుంది. ఈ మూవ్కి సోర్స్ ఇదే కదా. సో ఇందులో ఆర్డర్స్ ఉంటాయి, సెల్ ఆర్డర్స్. సో అది ట్యాప్ అయింది. మనం ఆఫ్టర్నూన్ ఇక్కడ సెల్ చేసాము, ఇక్కడ ప్రాఫిట్స్ బుక్ చేసాము, అది అయిపోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం జరిగింది? ఈవినింగ్ ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉంది. ఆర్డర్ బ్లాక్ అలాగే ఈ లెగ్లో మనం ఓటీ మార్క్ చేస్తున్నాం. పై నుంచి కింద వరకు, స్వింగ్ హై నుంచి లో వరకు. సో ఓటీ ట్యాప్ అయింది. అలాగే అక్కడ ఓటీ దగ్గర మనకు ఒక క్యాండిల్ ఉంది కదా, ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది. ఒక డౌన్ ట్రెండ్లో అప్ క్లోజ్ క్యాండిల్స్ అనేవి ఆర్డర్ బ్లాక్స్ అవుతాయి. సో ఓటీ లెవెల్లో ట్యాప్ అయింది, మనకి డౌన్ సైడ్ వచ్చింది ఇంపల్సివ్ మూవ్ 50% దగ్గర. ఈ లెగ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, మళ్ళీ మీకు ఇక్కడ 50% చూపిస్తాను. ఇక్కడ నుంచి సో ఇక్కడ వరకు ఈ బ్లూ లైన్ ఉంది కదా, 50% దగ్గర ఒక ఎఫ్ఈజీ ఉంది లోయర్ టైం ఫ్రేమ్లో. ఇక్కడ కూడా కనిపిస్తుంది కదా ఎఫ్ఈజీ. సో ఆ ఎఫ్ఈజీలో నేను ట్రేడ్ ఎంటర్ అయ్యాను. టార్గెట్ ఈ సపోర్ట్, ఈ లెగ్కి లాస్ట్ క్యాండిల్ ఏమవుతుంది? లాస్ట్ 3 డౌన్ క్లోజ్ క్యాండిల్స్ మనకి ఆర్డర్ బ్లాక్ అవుతాయి. సో ఇక్కడ నేను ఎగ్జిట్ అయ్యాను. సో ఇవి మీరు చూడొచ్చు, ఇవన్నీ రియల్ ఎగ్జిక్యూషన్స్. సో ఇది ఈరోజు ఎంటైర్ డే ట్రేడ్ రీక్యాప్స్. మనం మొత్తం 3 trades చేసాము. మనం చేసిన ట్రేడ్స్ అన్నీ మన డిస్కార్డ్లో ఉన్నాయి. ముందుగానే అనలైజ్ చేయడం, పెట్టడం, ఎస్ఎంటీ చూసుకోవడం, ట్రేడ్స్ అన్నీ ఈ 3 trades అనేవి మనం ఈరోజు చేసాం. ఒకటి ఎన్క్యూలో 1:4, అలాగే జీసీలో 1:5, అలాగే న్యూయార్క్ టైంలో కిల్ జోన్లో 1:3. సో ఇది ఈరోజు గైస్. సో ఇలా ఈరోజు అయితే మనం క్లోజ్ చేసాం. సో ఐసీటీ అనేది మీరు నేర్చుకోవచ్చు. సో డైరెక్ట్ మైకిల్ దగ్గరైనా నేర్చుకోవచ్చు, ఎవరి దగ్గరైనా నేర్చుకోవచ్చు. కానీ అది వాళ్ళు ఎంతవరకు అర్థం చేసుకుని మనకి రియల్ టైంలో చేస్తున్నారు పేషెంట్గా
అన్నీ తెలుసు, అన్ని కాన్సెప్ట్స్ మనకి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్నప్పుడు మాత్రమే ఐసీటీ కోర్స్ అనేది తీసుకోండి. సో కొంతమంది ఏం చెప్తున్నారో తెలియదు కానీ ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ పెడుతున్నారు, అది కొంచెం చూసుకోండి. సో ఇది ఈ వీడియో గైస్. సో మీకు ఛానల్ నచ్చినట్టయితే, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు చూడండి, రిజల్ట్స్ చూడండి. డిస్కౌంట్ కమ్యూనిటీ మీకు ఫ్రీగా ఉంటుంది, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. రిజల్ట్ చూసి అన్ని కన్ఫర్మేషన్ తీసుకున్నాకే ఏ కోర్స్ అయినా తీసుకోండి. అది వీడియో గైస్. మీరు ఒక్కసారి ఐసీటీ నేర్చుకుంటే ప్రైజ్ యాక్షన్ ఇలా ఇంటర్నల్గా మీరు అడ్వాన్స్డ్ ప్రైజ్ యాక్షన్ రీడ్ చేయొచ్చు. సో అన్నీ మనకి ప్రాపర్గా వర్క్ అవుతాయి. సో ప్రైజ్ అనేది ఆల్గారిథమిక్ అనేది మీకు ఎప్పుడైతే ఐసీటీ నేర్చుకుంటారో అప్పుడు తెలుస్తుంది. సో ఇవన్నీ మనకి నేర్చుకున్నప్పుడు ఏమనిపిస్తుంది, ఇదంతా ర్యాండమ్స్ అనిపిస్తుంది. సో ఖచ్చితంగా అలా కాదు, మొత్తం వర్క్ అవుతుంది. సో లిక్విడిటీ వాయిడ్, రీఫిల్, రీటెస్ట్, బూమ్. సో అలాగా టైం అండ్ ప్రైస్ కరెక్ట్గా టైం చూస్తే మీరు ఇది ఒక 130 కదా సిల్వర్ బుల్లెట్ టైం లండన్లో. మన టైమింగ్ ఇదంతా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి న్యూయార్క్ టైం పెట్టట్లేదు. 12:30 నుంచి 1:30 వరకు సిల్వర్ బుల్లెట్. అలాగే న్యూయార్క్లో వచ్చేసి మన టైంలో 7:30 నుంచి 8:30 వరకు సిల్వర్ బుల్లెట్. వాళ్ళకి అది 10 to 11 అవుతుందన్నమాట. సో అది మన టైంలో 7:30 నుంచి ఇక్కడ. సో ఇది 7:30 నుంచి సిల్వర్ బుల్లెట్ టైం అనమాట. సో మార్కెట్స్ ఎన్నింటికి ఓపెన్ అయితే 7 o'clock ఓపెన్ అవుతాయి, వాళ్ళకి 9:30, మనకి 7 o'clock. ఒక 2.5 hours డిఫరెన్స్ ఉంటుంది, అది మీరు చూడొచ్చు ఫ్యూచర్లో. సో ఈ వీడియో అయితే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఐసీటీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.